ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన ఎంతోమందిని వేధించే సమస్య గురించి మనం తెలుసుకోబోతున్నాం. నిద్ర తగ్గటం, నిద్ర పట్టకపోవటం, క్రానిక్ ఇన్సామ్నియా, స్లీప్లెస్నెస్. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు, కారణాలు, నివారణలు, గృహ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. నిద్ర, ఆహారం, అలాగే బ్రహ్మచర్యం, ఈ మూడు కూడా మనిషిని 3 స్తంభాలుగా నిలబెడతాయి అంటుంది ఆయుర్వేదం. నిద్ర, ఆహారం, అలాగే శృంగారం లేదా బ్రహ్మచర్యం, ఈ మూడు కూడా మనిషికి ప్రాణావసరాలు. వీటిలో ముఖ్యమైనది నిద్ర. వీటిలో ఏ ఒక్కదానిలో అపశృతి చోటు చేసుకున్నా కానీ మనిషి శరీరం స్తంభం విరిగిన భవనంలాగా కుప్ప కూలుతుంది అని హెచ్చరిస్తుంది ఆయుర్వేదం. చాలా గొప్ప సూచన ఇది. ఈ మూడు జీవితంలో చాలా ముఖ్యం. ముఖ్యంగా జీవితంలో నిద్రకి చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. అందుకే నిద్ర సగం రోగాలను పోగొడుతుంది అని ఒక తెలుగు నానుడి కూడా పుట్టింది. ఇంత ప్రాధాన్యత ఉంది నిద్రకి. ఆయుర్వేదం ఏం చెప్తుంది దీనికి సంబంధించి? ఆయుర్వేద దృక్పథం చాలా ఆసక్తిగా ఉంటుంది. రకరకాల చేష్టలతో మనసు, శరీరం అలసిపోయినప్పుడు జ్ఞానేంద్రియాల గ్రహణ శక్తి క్షీణిస్తుంది. అవి ఈ ఐహిక విషయాలు ఉంటాయి, వీటిని సమర్థవంతంగా గ్రహించలేవు. ఆ గ్రహణ శక్తి క్షీణించినప్పుడు అప్పుడు మనసు నిండా కూడా శ్లేష్మ ప్రధానమైనటువంటి తమస్సు అనే మనోసంబంధ దోషం ఆవరిస్తుంది. తమస్సు అంటే చీకటి. ఇలాగా తమస్సు ఆవరించి నిద్రని కలిగిస్తుంది అంటుంది ఆయుర్వేదం. ఇది నిద్ర కలగటానికి ఒక ఫిజియలాజికల్ ఫ్యాక్టర్. మరి నిద్ర చెడిపోవటానికి కారణం ఏమిటి అంటే, ఇది ఆయుర్వేదం చెబుతూ, ఎప్పుడైతే ఈ పరంపర వాత ప్రకోప ప్రభావానికి లోనవుతుందో అప్పుడు తమస్సు ప్రదేశంలో రజోదోషం స్థానం ఏర్పరచుకుంటుంది. అది నిద్రని చెడగొడుతుంది, నిద్రను నాశనం చేస్తుంది రజోదోషం. ఇది ఆయుర్వేదం చెప్పే ఎక్స్ప్లెనేషన్ నిద్రారాహిత్యానికి. జీవితంలో దాదాపు సగం భాగం నిద్రలోనే గడపాల్సి వస్తుంది మనం. అందుకే తెలుగు పాట కూడా ఉంది కదా. కాబట్టి ఇలాంటి ఈ సగభాగం నిద్రలో గడపాల్సి వచ్చినప్పుడు దాన్ని పరిపూర్ణంగా అనుభవించగలగాలి. సుఖం, పుష్టి, బలం, పురుషత్వం, జ్ఞానం, జీవం, ఇవన్నీ కూడా మంచి నిద్రతో ప్రాప్తిస్తాయి అంటుంది ఆయుర్వేదం. చాలా గొప్ప ఎక్స్ప్లెనేషన్ ఇది. సుఖం కలగాలన్నా, పుష్టి కలగాలన్నా, అందుకే నిద్రలో పిల్లలు నిద్రపోయినప్పుడు బాగా పుష్టిగా తయారవుతారు. అలాగే బలం రావాలన్నా, ఇంకా పురుషత్వం రావాలన్నా, ఇంకా మించి జ్ఞానం రావాలన్నా, అన్నిటికీ మించి జీవం ఉండాలన్నా, అవన్నీ కూడా మంచి నిద్రతో వస్తాయంటుంది ఆయుర్వేదం. ఇక దీనికి కాంట్రాస్ట్గా దుఃఖం, కార్ష్యత్వం అంటే కృషించిపోవటం, దౌర్బల్యం, క్లైబ్యం అంటే వంధ్యత్వం, సంతానరాహిత్యం, అలాగే అజ్ఞానం, మృత్యువు, ఇవన్నీ కూడా నిద్రలేమితో కలుగుతాయి అంటుంది ఆయుర్వేదం. నిద్ర అనేది నిర్దేశిత మోతాదులో, నిర్దేశిత పద్ధతులతోనే ఉండాలి. అంటే ఎక్కువ తక్కువ కాకూడదు. హీనయోగం అంటే ఏమిటి? తక్కువగా నిద్రపోవటం. అతియోగం అంటే ఎక్కువగా నిద్రపోవటం. మిథ్యాయోగం అంటే అసహజమైన రీతిలో నిద్రపోవటం. ఇవన్నీ కూడా దానికి అనుబంధించి ఉండేటువంటి దోషాలని ఎక్కువ చేసి రకరకాల వ్యాధుల్ని కలిగిస్తాయి అంటుంది. కాబట్టి నిద్రే కదా అని తేలిగ్గా తీసుకోవటానికి లేదు. దాంతో అనేక రకాల ఇతర ఇక్కట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే గుండె జబ్బులు, తర్వాత మానసిక సంబంధమైనటువంటి సమస్యలు, ఇలాగ అనేకం వస్తాయి. అసలు మనిషికి ఎంత నిద్ర కావాలి, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. అయితే నిద్రపోవాల్సిన సమయం వ్యక్తులను బట్టి, సమయం బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అవకాశాలను బట్టి మారుతుంది. ఉదాహరణకు మధ్య వయసు వాళ్ళు అనుకోండి, కనీసం 10 గంటల నిద్ర అవసరం అవుతుంది. ఇంకా బాగా చిన్నతనం అనుకోండి, పసిపాపాయలు, చిన్న వయసు అనుకోండి, 16 గంటల నిద్ర అవసరం అవుతుంది. ఇక వృద్ధాప్యం, ఈ పెద్ద వయసులో కేవలం 4-5 గంటల నిద్ర సరిపోతుంది. అంటే ఇలాగా పని బట్టి నిద్ర అనేది మారుతూ ఉంటుంది. ఇక ఈ సందర్భంగా అసలు నిద్ర తగ్గటం, దీని గురించి ఫోకస్ పెడదాం. దీని ఆయుర్వేదం నిద్రానాశం అంటుంది. పగలంతా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ రాత్రి నిద్ర పట్టలేదనుకోండి, దాన్ని వైద్యపరమైనటువంటి సమస్య కింద తీసుకోవాలి. దానికి దారితీసే కారణాలను వరుసగా మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఇలాగా ఈ కారణాలు తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరే కొన్ని ప్రశ్నలను ప్రశ్నించుకోవాలి. ఆయుర్వేదంలో దీన్ని త్రివిధ వ్యూహాలు అంటారు. అంటే దర్శన, స్పర్శన, ప్రశ్నహి అని. ఈ దర్శన, స్పర్శన ప్రశ్నలతోటి కారణాలు బోధపడతాయి.
ముఖ్యంగా ప్రశ్న పరీక్ష, మనోసంబంధమైనటువంటి సమస్యల్ని ప్రశ్న పరీక్షతో దాని కారణాలు కనుక్కోవచ్చు. మీకు పగటిపూట కునుకుపాట్లు పడుతూ ఉంటాయా అంటే పగటిపూట మీరు కునుకుపాట్లు పడుతూ ఉంటారా, ఇది ఒక్కసారి చూసుకోండి. అప్పుడు మీ నిద్రారాహిత్యానికి కారణం ఏమిటంటే ఇలాగ కునుకుపాట్లు పట్టమే. అలాగే మరొక విషయం, శక్తికి మించి మీరేమన్నా పని చేస్తున్నారా ఒక్కసారి చూసుకోండి. ఒకవేళ అలా శక్తికి మించి పని చేస్తుంటే మీకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఆ శారీరక శ్రమ అని అర్థం. అలాగే మరొకటి, ఆహారం అలాగే వ్యాయామం ఇవన్నీ ముఖ్యంగా వ్యాయామం మీరు చేస్తున్నారా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ చేయకపోతే మీకు నిద్ర పట్టకపోవడానికి కారణం వ్యాయామరహిత జీవితం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీరు క్రమబద్ధంగా కాకుండా అస్తవ్యస్తమైనటువంటి సమయాల్లో పనిచేస్తూ ఉంటారా, షిఫ్ట్ డ్యూటీలు ఇలాంటివి ఒకసారి చూసుకోండి. ఒకవేళ అలా చేస్తూ ఉంటే మీకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఆ దినచర్యలో మార్పు అయ్యి ఉండొచ్చు. మరొక విషయం, నిద్రకి ఉపక్రమించే ముందు భోజనం చేస్తూ ఉంటారా సాధారణంగా, అంటే 9:30కి రావటం 10ంటికి రావటం గబగబా తినటం నిద్రపోవటం ఇలా చేస్తారా? ఒకవేళ అలా చేస్తుంటే అప్పుడు మీకు ఈ నిద్ర పట్టకపోవడానికి కారణం రాత్రిపూట ఆలస్యంగా తినటం అయి ఉండొచ్చు. అలాగే ఇక మీ అలవాట్లు, టీ కాఫీలు లాంటివి ఎక్కువ తాగుతారా, సిగరెట్లు ఆల్కహాల్ ఇలాంటివి బాగా ఎక్కువ అలవాటు ఉన్నాయా చూసుకోండి. ఒకవేళ ఇలాంటివి ఉంటే అప్పుడు మీ నిద్ర పట్టకపోవడానికి కారణం ఈ ఉత్ప్రేరకాల ప్రభావం అయి ఉండొచ్చు. అలాగే మీరు నిద్రపోయేటటువంటి మంచం సౌకర్యంగా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ అలా సౌకర్యంగా లేకపోతే అప్పుడు మీ నిద్రారాహిత్యానికి కారణం ఆ పక్క కుదరకపోవడం అయి ఉండొచ్చు. అలాగే ఇక మీరు నిద్రపోయేటటువంటి గదిలో ఏవో ధ్వనులు మీ నిద్రకి భంగం కలగజేస్తూ ఉంటాయి అనేది చూసుకోండి. ఒకవేళ అలాగే ధ్వనులు వస్తూ ఉంటే ఆ నిద్ర పట్టకపోవడానికి కారణం శబ్ద కాలుష్యం అయి ఉండొచ్చు. ఇక మరొక విషయం, మీరు నిద్రపోయేటటువంటి గది లోపల ఉండేటువంటి గాలి కూడా ముఖ్యం. ధారాళంగానే వస్తుందా బాగా అనేది చూసుకోండి. ఒకవేళ అలా ధారాళంగా రాకపోతూ ఉంటే మీ నిద్రారాహిత్యానికి కారణం సహజమైనటువంటి గాలి లేకపోవడం అయి ఉండొచ్చు. అలాగే ఇక మీ జనరల్ కండిషన్, శారీరక రుగ్మతలు ఏమైనా ఉన్నాయా మీకు చూసుకోండి. ఒకవేళ ఉంటే ఈ మీకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఆ శారీరక వ్యాధుల ప్రభావం అయి ఉండొచ్చు. ఇంకా డ్రగ్స్ విషయం కూడా ముఖ్యం. ఏదైనా అలోపతిక్ డ్రగ్స్ వాడుతున్నారా ఒక్కసారి చూసుకోండి. ఒకవేళ అలా వాడుతూ ఉంటే మీకు నిద్ర పట్టకపోతుంటే దానికి కారణం ఆ మందుల తాలూకు దుష్ఫలితం అయి ఉండొచ్చు. చూసారా, ఇలాగా ఈ ప్రశ్న పరీక్ష ద్వారా కారణాలు తెలుస్తాయి. ఈ కారణాలని మరింత వివరంగా విశ్లేషించుకుందాం. ముఖ్యంగా ఈ నిద్రారాహిత్యానికి కారణం కునికిపాట్లు. మన శరీరంలో సర్కేడియన్ సైకిల్స్ అంటే సర్కేడియన్ చంక్రమణాలు అనే ఉంటాయి. ఇవేం చేస్తాయి, ఆకలి, నిద్ర, మలమూత్ర ప్రవర్తనలు ఇలాంటి వాటిని నిర్దేశిత సమయాలకి జరిగే విధంగా నియంత్రిస్తూ ఉంటాయి. ఒక సైక్లింగ్ అంటే ఒక సైకిల్ లాగా ఏ టైంకి జరిగిపోవాలి కదా అలా నియంత్రిస్తూ ఉంటాయి ఈ సర్కేడియన్ సైకిల్స్. ఇక ఒకవేళ మీరు పగటిపూట కునుకుపాటు పడుతున్నారు అనుకుందాం. పగటిపూట ఇలాగా మీరు కునికిపాటు పడితే ఈ చంక్రమణాలు గాడి తప్పుతాయి, అంతే కదా. ఒక సైకిల్ ఇంకో సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడేం జరుగుతుంది, రాత్రి నిద్రకి ఆటంకం కలుగుతుంది. అందుకే ఆయుర్వేదం ఏం చెబుతుందంటే ఒక్క ఎండాకాలం తప్ప మిగతా అన్ని కాలాల్లో కూడా, అంటే పసిపిల్లలు, వృద్ధులు, రోగపీడితులు మినహా, అంటే ఎండాకాలం తప్ప మిగతా అన్ని కాలాల్లోనూ ఈ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఏదైనా వ్యాధితో బాధపడేవాడు కానీ వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళకి పగటిపూట నిద్రని ఆయుర్వేదం నిషేధిస్తుంది, వ్యతిరేకిస్తుంది. కాబట్టి పగటిపూట ఆరోగ్యవంతులు నిద్రపోకూడదు. అయితే ఎక్సెప్షన్ ఉంది. ఎప్పుడు అంటే ఎండాకాలం నిద్రపోవచ్చు ఒకటి, అలాగే పసిపిల్లలు నిద్రపోవచ్చు, అలాగే వృద్ధాప్యంతో ఉండేవాళ్ళు నిద్రపోవచ్చు, ఇంకా ఏదైనా వ్యాధితో ఉండేవాళ్ళు నిద్రపోవచ్చు. మిగతా అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా పగటిపూట నిద్రించరాదు, ఇది ఆయుర్వేదం చెప్తుంది. అలాగే బాగా పొద్దెక్కే వరకు కూడా నిద్రపోవటం మంచిది కాదు. దీంతో కూడా రాత్రి నిద్ర చెడిపోతుంది, అంతే కదా. చాలామంది చాలా లేటుగా నిద్రపోతారు, చాలా ఆలస్యంగా నిద్రలేస్తారు. నిద్రేమో పట్టదు, పగలేమో మెలకు రాదు. ఇదే చాలామంది సమస్య, ఇదే వ్యాధులకి కారణం. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ఒక 40 నిమిషాల ముందు నిద్ర లేవాలి. అసలు మీకు ఒక రహస్యం చెప్పాలి, ఆ టైంలోనే పక్షులు నిద్రలేస్తాయి, ఆ టైంలోనే పసిపిల్లలు నిద్రలేస్తారు, ఆ టైంలోనే మొత్తం ప్రకృతి చైతన్యంగా ఉంటుంది. ఇంత చైతన్యం ఉదయం పూట ఉన్నప్పుడు మనం అచేతనంగా ఎందుకు ఉండాలి? మనం కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. ఇక
ఈ నిద్రారాహిత్యానికి మరొక కారణం శారీరక శ్రమ. ఇదేంటి శ్రమతో మామూలుగా నిద్ర వస్తుంది అనుకుంటారు కదా. మీకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్పాలి. మనిషి యంత్రం కాదు. ఆఫ్టర్ ఆల్ యంత్రానికి కూడా వేడెక్కకుండా మనం విశ్రాంతి ఇస్తూ ఉంటాం. కంటిన్యూస్గా మనం బైక్ మీద వెళ్ళాం కదా, కొద్దిసేపు ఆగుతాం. కంటిన్యూస్గా మిషన్ రన్ చేయదు కదా, కంటిన్యూస్గా ఫ్యాక్టరీ రన్ చేయదు కదా, దానికి రెస్ట్ ఇస్తాం. అటువంటప్పుడు మనిషి విషయం ఇక చెప్పేదేముంది. హడావిడిగా సాగేటటువంటి మన దైనందిన జీవితంలో విశ్రాంతికి చాలా సముచిత స్థానం ఇవ్వాలి. టెన్షన్లతో అనుక్షణం బగదీసుకొని పనిచేసేటటువంటి కండరాలకి విశ్రాంతి అనేది చాలా చాలా అవసరం. పని తీవ్రతతో నిద్ర దానంతట అదే వస్తుంది అనుకోవటం పొరపాటండి. పని అనేది కేవలం శరీరానికి పరిమితమైనప్పుడు నిద్ర వచ్చే మాట కొంతవరకు నిజం. అయితే ఎప్పుడైతే పనితో పాటు టెన్షన్లు కూడా ఉన్నాయో అప్పుడు నిద్ర కరువు అవుతుంది. మీరు సాయంత్రానికల్లా ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి. మీ బాస్ ఏదో చెప్పాడు, టక 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 పని చేస్తున్నారు. అప్పుడు టెన్షన్ ఉంది కదా. అప్పుడు ఆ రాత్రి మీకు ఎంత పని చేసినప్పటికీ నిద్ర రాదు, ఎందుకంటే టెన్షన్ ఉంది కాబట్టి అంతెందుకండి. ఇప్పుడు ఏడాపెడా నేను ఒక శబ్దం చేశాను అనుకోండి, అది ఏమవుతుంది? అది శబ్దం అవుతుంది, సంగీతం అవుతుంది. అదే ఒక లయబద్ధంగా ఆ శబ్దాన్ని చేశాను అనుకోండి, అది సంగీతం అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఒక లయ ఉంది. అలాగే మన విషయం కూడా అంతే. మనం ఎడాపెడా చేసేది అది ఎగ్జర్షన్ అవుతుంది. ఎక్సర్సైజ్ ఎందుకు అవుతుంది? కాబట్టి మీరు చేసేటటువంటి పని అంతా కూడా ఎగ్జర్షన్. దీంతో నిద్ర కరువు అవుతుంది. నిద్రకి ఉపక్రమించే ముందు కనీసం ఒక 2 గంటలు విశ్రాంతిగా గడపండి. ఇది చాలా అవసరం. విశ్రాంతి, నిద్ర కాదు, నిద్రకి ముందు విశ్రాంతి అవసరం. అంతేగాని నిద్రకి ఉపక్రమించే ముందు మీరు ఆఫీస్ కాగితాలు, అకౌంట్ పుస్తకాలు ముందేసుకొని కూర్చోవటం మంచిది కాదు. మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి పుస్తకం చదవండి, లేదా యోగా చేయండి. వ్యాయామం కాదు, యోగా చేయండి, అంటే ధ్యానం ఇలాంటివి. అలాగే పసిపిల్లలతో గడపండి, హాయిగా ఆడుకోండి, లేదా చక్కని సాహిత్య ప్రధానమైనటువంటి పాటలు వినండి. ఇది ఒక మనసుకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఎందుకంటే మనసు ఉభయేంద్రియం, కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం కూడా. కాబట్టి కర్మేంద్రియం అంటే మన బైసెప్స్ మజిల్ని ఎక్సర్సైజ్ చేస్తే ఎలా స్ట్రెంథన్ అవుతుందో అలాగా ఈ జ్ఞానేంద్రియానికి ఎక్సర్సైజ్ ఏమిటి అంటే మంచి పాటలు వింటాం, సాహిత్య ప్రధాన పాటలు. దీంట్లో ఏం జరుగుతుందంటే ఒక రకమైనటువంటి ట్రాంక్విలిటీ క్రియేట్ అవుతుంది. అంటే మనసుతో ఊహిస్తాం కదా, గైడెడ్ ఇమేజరీ అంటారు. ఒక మంచి పాట ఉందనుకుందాం, ఒక ఓ వెన్నెల రంగుల రాజా పలకవ అలాంటి ఒక మంచి సాహిత్య ప్రధానమైనటువంటి పాట వస్తుంది. మీరు ఆ పాట వింటున్నప్పుడు ఆ పాటలో ఉండేటువంటి అర్థాన్ని మీ మనసుతో విజువలైజ్ చేస్తారు. వర్షం వస్తున్నట్టు, ఆ వర్షం చినుకులు ఆకుల మీద పడుతున్నట్టు, ఆ పడిన వర్షపు చినుకు అలాగే ఎగిరి కింద పడుతున్నట్టు ఒక చక్కటి ఫీలింగ్. దీంతో మీరు మనసుతో ఫీల్ అవుతారు. అప్పుడు మనసు సేద తీరుతుంది, నిద్ర వస్తుంది. అలాగే ఈ నిద్ర రాహిత్యానికి మరో కారణం వ్యాయామరహిత జీవితం. సరైనటువంటి వ్యాయామం నిద్రని కలిగించగలుగుతుంది. ఇది ముఖ్యం, ఇది తెలుసుకోవాలి. వ్యాయామం అంటే ఏదో కేవలం బస్కీలు తీయటం కాదు. నడవచ్చు, ఈదొచ్చు, షటిల్ ఆడొచ్చు, గోల్ఫ్ ఆడొచ్చు. ఇలాంటివన్నీ కూడా మంచి వ్యాయామాలు. కాబట్టి అర్ధశక్తిగా వ్యాయామం చేయండి అని ఆయుర్వేదం చెప్తుంది. అయితే వ్యాయామాన్ని ఉదయం పూట చేస్తే మంచిది. సాయంత్రం చేయదలుచుకుంటే నిద్రకి ఒక 3 గంటల ముందు, 4 గంటల ముందు వ్యాయామం చేయాలి. ఇమ్మీడియట్గా వ్యాయామం చేసి నిద్రపోకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఇక నిద్ర రాహిత్యానికి మరో కారణం దినచర్యలో మార్పులు, అంటే డేలో ఉండేటటువంటి డిస్టర్బెన్సెస్. మన శరీరం ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికకి అలవాటు పడుతుంది, రిథం. ఎప్పుడైతే అస్తవ్యస్తమైనటువంటి పని గంటలు దీన్ని చెడగొడతాయో, ఎప్పుడైతే వీటిని డిస్టర్బ్ చేస్తాయో అప్పుడు శరీరము, మెదడు తికమక పడతాయి. దీంతో నిద్రానాశం అనేది వస్తుంది. షిఫ్ట్లలో పనిచేసేవాళ్ళు, ఓవర్ టైం పనిచేసేవాళ్ళు, ఇంటిని ఆఫీసు కింద మార్చుకుని వాళ్ళు, వీళ్ళంతా కూడా నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ డిస్టర్బెన్స్ వల్ల. ఇక ఈ నిద్ర తగ్గటానికి మరో కారణం రాత్రిపూట ఆలస్యంగా తింటాం. ఇది కూడా కారణమే. తిన్న ఆహారం శరీరంలోకి శక్తి రూపంలో విలీనం అవ్వాలి అంటే గుండె అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ వినండి. మీరు ఫుడ్ తింటారు అంటే ఎందుకు తింటారు? ఎనర్జీ కోసం. మరి ఈ ఫుడ్ ఎనర్జీ కింద ఎలా కన్వర్ట్ అవ్వాలి అంటే గుండె అదనంగా పనిచేసి ఆ ఆహారం తాలూకు రసాన్ని తీసుకోవాలి. అప్పుడు ఈ ఆహారం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమించారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ గుండె మీద అదనపు ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే 2 పనులు చేయాలి. దీంతో అసౌకర్యం అనిపిస్తుంది.
నిద్ర దూరం అవుతుంది. అందుకే రాత్రిపూట తినే తిండికి నిద్రపోయే సమయానికి మధ్య కనీసం ఒక 2 లేదా 3 గంటలు వ్యవధి అనేది ఉంచండి, గ్యాప్ అనేది ఉంచండి. తిన్న తర్వాత కనీసం 100 అడుగులు నడవండి. ఆర్ద్రపాణి అంటుంది ఆయుర్వేదం. అంటే తడిగా ఉన్నప్పుడు, చెయ్యి తడిగా ఉండగానే ఒక 100 అడుగులు నడవాలి. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, మనం బస్తాలో ఏదన్నా పోసేటప్పుడు బస్తా నిండింది అనుకోండి, ఇలా కదుపుతాం కదా, అప్పుడు అది సర్దుకుంటుంది కదా లోపల పదార్థం అంతా. అలాగే ఆమాశయంలో సగభాగాన్ని మాత్రమే ఆహారంతో నింపి మిగిలిన సగభాగాన్ని గాలి, నీళ్లు వీటితో భర్తీ చేయాలంటుంది ఆయుర్వేదం. అప్పుడు సౌకర్యంగా ఉండి గుండె మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది, హాయిగా నిద్ర వస్తుంది. ఇక ఈ నిద్రా నాశానికి మరొక కారణం ఉత్ప్రేరకాల దుష్ప్రభావం. కాఫీ ఒక ఉత్ప్రేరకం, స్టిమ్యులెంట్. టీ ఉత్ప్రేరకం, ఆల్కహాల్ ఉత్ప్రేరకం, సిగరెట్లు ఉత్ప్రేరకం. ఇవన్నీ కూడా నిద్ర మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి ఉంటుంది ఆయుర్వేదం. ఇది అక్షర సత్యం. మద్యంతో వచ్చేది మత్తే కానీ నిద్ర కాదు, ఇది మీరు గ్రహించాలి. నిద్రస్థానంలో మత్తు ఆవహించింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మత్తు అసహజమైనటువంటి అంటే ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అంటే సహజమైన నిద్ర దూరం చేస్తుంది ఇది. అందుకే చాలామందికి ఆల్కహాల్ తీసుకున్న మరుసటి రోజున మరింత బడలెగ్గా అనిపిస్తుంది. మీరు చూడండి, హాయిగా నిద్రపోండి, మీకు లేచిన తర్వాత హ్యాపీగా ఉంటుంది. అదే బాగా ఫుల్గా ఆల్కహాల్ తీసుకొని మీరు ఒకవేళ నిద్రపోయాను అనుకున్నారనుకోండి, పగలు నిద్ర మేలుకున్న తర్వాత ఈ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మీరు ఉదయం నిద్ర మేలుకున్న తర్వాత మీకు హ్యాపీగా ఉండదు, అంటే ఎనర్జెటిక్గా ఉండదు, ఇంకా డల్గా ఉంటుంది. ఎందుకంటే మీకు వచ్చింది మత్తు, నిద్ర కాదు. ఇలాంటి సందర్భాలలో ఈ ఆల్కహాల్ తాలూకు ఎఫెక్ట్ని దూరం చేయడానికి జహర్ మొహరా, వసంత కుస్మాక రసం, శతావర్యాది ఘృతం, స్వర్ణమాక్షిక భస్మం, ముక్తాపిష్టి, యకృత్ ప్లేహార్ లోహం ఇలాంటి వాటిలో అనువైందాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది మీ తత్వాన్ని బట్టి, నాడిని బట్టి. ఇక ఈ నిద్ర పట్టకపోవటానికి మరొక ముఖ్యమైన కారణం పక్క కుదరకపోవటం. దైనందిన జీవితంలో నిద్ర అనేది ముఖ్యమైనది కాబట్టి నిద్రపోవాల్సినటువంటి మంచాన్ని మీరు కంఫర్టబుల్గా అమర్చుకోవాలి, ఇది ముఖ్యం. కీడ నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పులు ఇలాంటివన్నీ కూడా ఎన్నో మనం పడుకునేటువంటి విధానంలో లోపం వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని సరి చేసుకోవాలి. ఆ నొప్పులతో నిద్ర కరువవుతుంది. కాబట్టి ఈ స్లీపింగ్ పోస్చర్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎలా నిద్రపోవాలి అనేది ముఖ్యం. దీనికి రకరకాల పద్ధతులు ఉంటాయి. మీకు ఏది అనుకుంటే అలా చేయొచ్చు. అంటే పక్కకి తిరిగి నిద్రపోవచ్చు, మళ్ళీ వెల్లికిలా నిద్రపోవచ్చు, 2 చేతుల్ని తల పక్కగా పెట్టుకొని పడుకుంటే చక్కగా నిద్ర వస్తుంది. ఇవన్నీ కొన్ని నిద్రాభంగిమలు. మీకు మీరే వీటితో ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఈ నిద్రాభంగిమ వల్ల ఈ నొప్పులు ఇలాంటివి రాకుండా చూసుకొని దాన్ని సరి చేసుకోవాలి. ఇక నిద్రారాహిత్యానికి మరో కారణం శబ్ద కాలుష్యం. పాపాయి ఏడవటం, జీవిత భాగస్వామి పెట్టేటువంటి గురక, అర్ధరాత్రి అయినా విడవకుండా వినిపించే వాహనాల రణగుణ ధ్వనులు, తెల్లవార్లు మోగుతూ ఉండేటువంటి టీవీలు, ఇవన్నీ కూడా నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంది. అలాగే గదిలో పట్టపగల్లాగా ఈ దీపాలు వెలుగుతూ ఉంటాయి, ఇవి కూడా నిద్ర నాశనం చేస్తాయి. వీటన్నిటి నుంచి దూరంగా ఉంటే అప్పుడు సహజమైన నిద్ర మీకు దగ్గర అవుతుంది. వీటికి దూరంగా ఉంటే నిద్ర దగ్గర అవుతుంది. ఇక మరొక ముఖ్యమైన కారణం ఈ నిద్రారాహిత్యానికి సహజమైన గాలి లేకపోవటం, ఇది కూడా కారణమే. శబ్దం, వెలుతురు ఇవన్నీ కూడా ఈ నిద్రకి భంగం కలిగించకుండా ఉండాలి. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇవి భంగం కలిగించకూడదు కాబట్టి కిటికీ తలుపులు వేసుకుంటారు, గది తలుపులు బిగించుకుంటారు. అయితే ఇలా చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఉక్కిరి బిక్కిరి అనిపించి అసలు నిద్ర పట్టని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఈ శబ్దం తర్వాత అతి వెలుతురు ఇవన్నీ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం బెడ్రూమ్లో క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, అంటే సహజమైన గాలి రావాలి. అందుకే చూడండి, మీరు గమనించే ఉంటారు, ఎప్పుడన్నా చక్కగా వెన్నెల్లో కొబ్బరాకుల నుంచి మధ్య నుంచి వచ్చే గాలి కింద మేడ మీద పడుకోండి, అదే ఏసీ గదిలో పడుకోండి, తేడా తెలుస్తుంది. ఏసీ గదిలో మీకు అసౌకర్యంగా అనిపించి గాలి ఆడనట్టుగా అనిపించి ఆ నిద్ర మీకు దూరం అవుతుంది. అదే ఇలా సహజ వాతావరణంలో ఎప్పుడన్నా మీరు పడుకొని చూస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి సహజమైనటువంటి గాలి, సహజమైనటువంటి వాతావరణం నిద్రకి చాలా చాలా అవసరం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక నిద్రా నాశానికి కారణం శారీరక వ్యాధుల ప్రభావం కూడా. అంటే ఈ నొప్పిని కలిగించేటువంటి అన్ని రుగ్మతలు కూడా నిద్రని దూరం చేస్తాయి. అలాగే వయసు మళ్ళిన వాళ్ళల్లో ప్రోస్టేట్ గ్రంథి వాపు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఎక్కువగా మూత్రానికి లేవాల్సి వస్తుంది కాబట్టి నిద్ర చెడిపోతుంది. ఎందుకంటే ఒకసారి లేచిన తర్వాత తిరిగి నిద్రలోకి జారుకోవటం అంత తేలిక కాదు.
ఇంకా ఇవే కాదు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, గుండెకి సంబంధించిన సమస్యలు, ఇలాంటి వాటిలో కూడా ఈ నిద్ర అనేది చెడిపోతుంది. కాబట్టి ఈ వ్యాధులకి చికిత్స తీసుకుంటే అప్పుడు నిద్ర దానంతటికి అదే వస్తుంది. అంతేగాని నిద్ర పట్టడం కోసం నిద్ర మాత్రలు వాడటం మంచిది కాదు. ఇక ఈ నిద్రానాశానికి, నిద్ర పట్టకపోవటానికి, నిద్ర తగ్గటానికి మరో కారణం మందుల దుష్ఫలితం, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్. నొప్పి మందులు, డిప్రెషన్ మందులు, ఆస్మాకి వాడేటటువంటి మందులు, ఇలాంటి వాటిలో చాలా రకాల అలోపతిక్ డ్రగ్స్కి నిద్రను చెడగొట్టే లక్షణం ఉంటుంది. అలాగే నిద్ర మాత్రలు వేసుకుంటూ హఠాత్తుగా ఆపేసినా కానీ నిద్ర పట్టదు. ఇలాగా ఈ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ డ్రగ్స్ ఏమైనా వాడుతుంటే, నిద్ర పట్టకపోతుంటే, ఆ విషయం మీకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ దృష్టికి తీసుకెళ్తే ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సరే, మీకు నిద్ర పట్టడం లేదు, విపరీతంగా నరకయాత్ర పడుతున్నారు, ఏం చేయాలి? కొన్ని సాధారణ సలహాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు పగటిపూట కునికిపాట్లు పడకండి. అలాగే అదే పనిగా ఏ పని చేయకండి, బ్రేక్ తీసుకోండి. ఒకవేళ ఏదైనా సమస్యలతో మీకు నిద్ర పట్టనట్టు అనిపిస్తే ఏం చేస్తారంటే, సమస్య కదా, అది అలాగే మీకు మైండ్లో రీల్ తిరుగుతూ ఉంటుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ ఒక కాగితం మీద రాసుకోండి. మీకు తోచిన పరిష్కార మార్గాన్ని కూడా మీకు మీరే సూచించుకోండి పక్కన. కాబట్టి సమస్య మీది, పరిష్కారం కూడా మీకు మీరే చూసుకున్నారు. ఇలా చేస్తే ఏం జరుగుతుంది? అస్పష్టమైనటువంటి తొలగిపోతుంది, అస్పష్టమైన భావాలన్నీ తొలగిపోయి హాయిగా నిద్రపడుతుంది. ఎందుకంటే క్లారిటీ వచ్చింది కదా. ఇంకా వ్యాయామం, సరైనటువంటి వ్యాయామం ఎంచుకొని క్రమం తప్పకుండా చేయండి, ఇది చాలా ముఖ్యం. వ్యాయామం ఉదయం పూట అయితే మంచిది చెప్పుకున్నట్టుగా. ఇక సాధ్యంత వరకు షిఫ్ట్ డ్యూటీల నుంచి తప్పుకోండి. అలాగే రాత్రిపూట త్వరగా భోజనాన్ని ముగించండి, 7ంటికి తినేస్తే మంచిది. అలాగే టీ, కాఫీలు, కూల్ డ్రింకులు, ఆల్కహాల్ ఇలాంటివన్నీ తగ్గించండి. ఎందుకంటే ఈ టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ వీటిలో కెఫీన్ ఉంటుంది, ఇది ఉత్ప్రేరకంగా పనిచేసి నిద్రను చెడగొడుతుంది. అలాగే మద్యాన్ని, అలాగే ఆల్కహాల్తో పాటుగా ఈ స్మోకింగ్ని, వీటిని వదిలేయండి. ఇంకా నిద్రపోయేటటువంటి మంచం సౌకర్యవంతంగా ఉండేలాగా చూసుకోండి. శబ్దాలు మీ నిద్రకి భంగం కలిగించకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. బెడ్రూమ్లో గాలి ధారాళంగా ఆడేటట్టు చూసుకోండి. ఇంకా శారీరక రుగ్మతను ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. వేరే కారణాలకు ఏమన్నా అలోపతిక్ డ్రగ్స్ వాడుతుంటే మీకు వాటి వల్ల నిద్ర తక్కువైందని అనిపిస్తే ఆ విషయాన్ని మీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇంకా అతి ముఖ్యమైన సలహా ఒకటి ఉంది, ఒకే సమయానికి లేవండి, ఒకే సమయానికి పడుకోండి. ఇది డెవలప్ చేసుకోండి. ఒకవేళ ఏ కారణంతోనైనా మీకు నిద్ర రాకపోతే దానికోసం బలవంతంగా ప్రయత్నం చేయకండి. నిద్ర కోసం మీరు మామూలుగా నిద్రపోయేటటువంటి సమయం రాత్రి 10 గంటలు అనుకుందాం, జస్ట్ అనుకుందాం 10ంటికి మీరు నిద్రపోతారు మామూలుగా. ఇప్పుడు ఆ సమయం బాగా పెరిగిపోయి ఏ మధ్యరాత్రి 2ంటికో మీకు నిద్ర పడుతూ ఉందనుకుందాం. అంటే 10ంటికి నిద్రపోవాల్సిన మీరు 2ంటికి నిద్రపోతున్నారు. అప్పుడు కానీ మీరు నిద్రలోకి జారుకోవటం లేదు. ఈ 10ంటి నుంచి 2ంటి వరకు బలవంతంగా నిద్ర కోసం ప్రయత్నం చేయకండి. నిద్రపోకుండా మంచం నుంచి అటు ఇటు కదిలే బదులుగా లేవండి, ఏదైనా పని చేసుకోండి, ఒక పుస్తకం చదువుకోండి, ఉత్తరం రాయండి మీ ఫ్రెండ్కి, ఎప్పటి నుంచో రాయాల్సిన ఉత్తరాన్ని. ఇలాగా లేకపోతే ఇల్లు సర్దుకోండి, ఏదన్నా ఒక చిన్న తేలికపాటి పని చేయండి. ఇలా వారం రోజులు చేయండి. తర్వాత నిద్రపోయేటటువంటి టైంని కాస్త ముందుకి జరపండి. అంటే 2ంటికి నిద్రపోతున్నారు కదా, 1 గంటకి జరపండి. మరుసటి వారం ఏం చేస్తారంటే దాన్ని 12 గంటలకి జరపండి. ఇలా క్రమంగా చేస్తూ పోండి. అప్పుడు మీ పూర్వపు నిద్ర సమయానికి మీరు చేరుకోగలుగుతారు. ఇలాగ మళ్ళీ శరీరం ఆ నిద్రపోయే టైంకి అలవాటు పడుతుంది. ఇక ఈ ఆయుర్వేద సంహితలో నిద్రకు సహాయపడేటువంటి అనేక అంశాలను చెప్పారండి, అనేక పదార్థాల గురించి చెప్పారు. వీటిలో పాలు ముఖ్యమైనది. పాలలో ట్రిప్టోఫాన్ అనే ఒక పదార్థం ఉంటుంది, దీంతో సహజమైన నిద్ర వస్తుంది. అందుకే రాత్రిపూట చక్కగా పాలు తాగితే మంచి నిద్ర వస్తుంది. అలాగే చెరుకు రసం కూడా ఉపయోగపడుతుంది, పండ్ల రసాలు ఉపయోగపడతాయి. అలాగే మాంసరసాలు, ఒకవేళ మీరు మాంసాహారాలు అయితే ఉపయోగపడతాయి. బెల్లంతో, పిండితో చేసినటువంటి ఆహార పదార్థాలు, భక్ష్యాలు ఉపయోగపడతాయి మంచి నిద్రకి. మినువులు, గేదె పెరుగు, మంచి ఎర్రగా కాచిన ఈ పాలతో తోడు పెట్టుకొని గేదె పెరుగుతో తింటే చక్కగా నిద్ర వస్తుంది. అలాగే అభ్యంగనం అంటే మసాజ్, ఇది కూడా ఉపయోగపడుతుంది. నలుగు పెట్టుకోవటం, ధారా చికిత్స, స్నానం శ్రమహారాణం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం, స్నానం. అలాగే శిరోవస్తి అంటే తలపైన టోపీలాగా పెట్టి లోపల తైలాన్ని పోయటం. ఇంకా జీవనీయ గణం అనే వర్గానికి సంబంధించినటువంటి మందు మొక్కలు, ధ్యానం, జపం, మనసుని అనుకూలంగా మలుచుకోవటం, అలాగే మంచి శృంగార జీవితం, వీటన్నిటితో నిద్ర వస్తుంది.
ఇవన్నీ నిద్రాజనక హేతువుల కింద సంహితకాలు చెప్పారు. నిద్రాభావం వల్ల ఎంతోమంది అంటే నిద్ర లేకపోవడం వల్ల శారీరకంగా మానసికంగా వ్యధ చెందుతున్నారు. ఇది నిజం. అయితే కేవలం ఆందోళన చెంది ప్రయోజనం లేదు. దానివల్ల సమస్య మరింత జటిలం అవుతుంది. సమస్యతో సతమతమయ్యే బదులుగా ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఈ పద్ధతుల సహాయంతో వీటిని పరిష్కారం చేసుకోవాలి. దీనికి మంచి ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు ఉన్నాయి. వరుసగా నిద్రకి సహాయపడే గృహ చికిత్సలు చేసుకుందాం. మొదటి గృహ చికిత్స. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: జీలకర్ర పొడి అరచెంచాడు, అరటిపండు 1 ఇలా సిద్ధం చేసుకోండి. ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఒక అరటిపండుని నిలువుగా కోసి అరచెంచాడు జీలకర్ర పొడిని దాంట్లో కూరి కడుపు లోపలికి తీసుకోవాలి. దీంతో గాఢమైనటువంటి నిద్ర పడుతుంది. 1 రోజుల పాటు దీన్ని వాడండి. అమోఘమైన మార్పు కనిపిస్తుంది. నిద్రానాశానికి ఉపయోగపడేటువంటి నిద్రని కలిగించే మరొక చక్కని గృహ చికిత్స తెలుసుకుందాం. మీకు కావాల్సిన పదార్థాలు: పాలు 1 గ్లాసు, జాజికాయ పొడి 1 చిటికెడు. సాయంత్రం పూట 1 గ్లాసు పాలకి చిటికెడు జాజికాయ పొడిని కలపండి. జాజికాయ అనేది మీకు ఈ మూలికలమ్మే దుకాణాల్లో, అలాగే దినుసులమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. ఈ సైజులో ఒక పెద్ద రేకాయ సైజులో ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుంది. ఒక కాయ మీకు 60-70 రూపాయలు తీసుకుంటారు. తెచ్చి మెత్తగా పొడి చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 1 చిటికెడు పాలకి 1 చిటికెడు పొడిని తీసుకొని పాలకు కలపండి, తాగండి. 1 రోజుల పాటు వాడితే మంచి నిద్ర వస్తుంది. ఇక ఈ నిద్రను కలిగించే మరొక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. మీకు కావాల్సింది సర్పగంధ వేరు పొడి 1/2 గ్రాము, యాలకుల గింజల పొడి చిటికెడు, తేనె 1 చెంచాడు. ముఖ్యంగా ఇది ఈ రక్తపోటు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళలో బాగా పనిచేస్తుంది. నిద్రకి ముందు 1/2 గ్రాము సర్పగంధ వేరు చూర్ణానికి 1 చిటికెడు యాలక్కాయల గింజల పొడిని కలిపి తేనెని రంగరించి అంటే తేనెతో కలిపి చప్పరిస్తూ మింగాలి. దీంతో మంచి నిద్ర పడుతుంది. ఇలాంటిదే నిద్రను కలిగించే మరొక మంచి గృహ చికిత్స. మీకు కావాల్సింది సోంపు గింజలు 1 చెంచాడు, హనీ సీడ్స్ అంటారు. అలాగే నీళ్లు 1 గ్లాసు, తేనె 1 చెంచాడు, పాలు 1 టేబుల్ స్పూన్ ఇలా సిద్ధం చేసుకోండి. 1 చెంచాడు సోంపు గింజల్ని 1 గ్లాసు నీళ్ళ కలపండి. 15 నిమిషాలు మరిగించండి, వడకట్టండి. చెంచాడు తేనెని 1 టేబుల్ స్పూన్ పాలను కలిపి తీసుకోండి. నిద్ర వస్తుంది. మరొక మంచి నిద్రను కలిగించే గృహ చికిత్స. మీకు కావాల్సింది గసగసాలు, అలాగే నలు చెదరపు కాటన్ గుడ్డ 1 టేబుల్ స్పూన్ గసగసాలని పెనం మీద వేడి చేయండి. 1 పల్చని గుడ్డలో మూట కట్టండి. గాఢంగా వాసన పీలిస్తే మంచి నిద్ర వస్తుంది. ఇవే కాదు, ఇంకా అనేక రకాల గృహ చికిత్సలు ఉన్నాయి. పెన్నేరు అశ్వగంధ అంటారు, అతిమధురం ఎష్టిమధు అంటారు, సరస్వతి ఆకులు బ్రాహ్మి అంటారు, జటామాంసి భూత జట అంటారు. వీటిని సమతూకంగా తీసుకొని పొడి చేసి పూటకు అరచెంచాడు మోతాదుగా పాలతో 3 పూట్ల తీసుకుంటూ ఉంటే మంచి నిద్ర వస్తుంది. ఇలాంటిదే మరొక ఆయుర్వేద గృహ చికిత్స జ్యోతిష్మతి. దీని తైలం ఇది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది. 1 చెంచాడు జ్యోతిష్మతి తైలాన్ని 1 గ్లాసు పాలకు కలిపి రోజు 2 సార్లు తీసుకుంటూ ఉంటే మంచి నిద్ర వస్తుంది, ట్రాంక్విలిటీ వస్తుంది. మరొక ఆయుర్వేద గృహ చికిత్స సరస్వతి ఆకులు. దీని తాలూకు రసాన్ని 3 చెంచాలు తేనె అనుపానంగా తీసుకుంటూ ఉంటే కూడా మంచి నిద్ర వస్తుంది. ఇంతేకాదు, అవసరమైతే ఈ నిద్ర రాహిత్యం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే పంచకర్మ చికిత్సలు ఉపయోగపడతాయి. అంటే ధారా చికిత్స ఇలాంటివి. వీటితో పాటు ఇంటర్నల్గా కొన్ని ఔషధాలను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. వాత కులాంతక రసం, నిద్రోదయ రసం, అశ్వగంధాది చూర్ణం, స్వర్ణమాక్షిక భస్మం, సర్పగంధ ఘనవటి ఇలాంటివి. వీటిని మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి, మీ బాడీ టైప్ను బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ నిద్ర పట్టకపోవటం, నిద్ర లేమి అనే సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. చూసారా? ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా, సశాస్త్రీయంగా తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాల్సి వస్తే వీలు చేసుకొని మరీ ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్లో 10 నిమిషాలు, మ్యాక్సిమం 15 నిమిషాలకి మించి కేటాయించలేడు. కానీ ఒక వ్యాధి గురించి మీకు తెలియాలంటే, ఒక వ్యాధి నుంచి మీరు పూర్తిగా బయటపడాలంటే, దాని మీద పట్టు సాధించి ఆ వ్యాధి మీ కంట్రోల్లో ఉండాలంటే, ఆ వ్యాధికి సంబంధించి సమగ్రంగా మీకు తెలియాలి. పూర్తి వివరాలు, నట్స్ అండ్ బోల్ట్స్ అన్నీ తెలియాలి. కానీ
ఈ చిన్న కన్సల్టేషన్ టైంలో సాధ్యం కాదు. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చిందని, నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే ఏంటంటే, ఈ వీడియో కింద ఒక ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది. అది క్లిక్ కొడితే మీకు సబ్స్క్రైబ్ అవుతుంది ఈ ఛానల్. అంటే కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా కూడా మీకు ఈమెయిల్కి సమాచారం అందుతుంది. అప్పుడు మీరు ఆ వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే యూట్యూబ్ మీద ల్యాండ్ అయినప్పుడు మొదట వీడియోలలో ఇది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ బంధుమిత్రులతో, మీ సర్కిల్స్తో, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.